Hi guys, what's up? Good morning. Welcome back to Jishit Vlogs. Welcome back to one more vlog, guys. Welcome Akki. వెల్కమ్. మేము రెడీ అయ్యే లోపల అక్కి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. ఎంత టైం పట్టింది నీకు రావడానికి? 50 minutes. ఆ లోపల మేము కూడా రెడీ అయిపోయినాం. హాయ్ హాయ్ అందరికి హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ఈ రోజు ప్లాన్స్ అన్ని మా అక్కనే చేయమని చెప్పినాం. ఎందుకంటే లోకల్ అమ్మా, ఎంతైనా లోకల్ కదా, హైదరాబాద్. అవును. అందుకని చెప్పేసి ఈ రోజు అక్షయ మమ్మల్ని తిప్పుతోంది. యాక్చువల్లీ నిన్న మొన్న కూడా రావాల్సింది, కాకపోతే ఒక రోజు తను సిక్ ఉంది అండ్ ఇంకొక రోజు ఆంటీ వాళ్ళ ఇంట్లో లేరు. అండ్ షీ హ్యాస్ 4 pets గైస్. ఓకేనా? ఎంత క్యూట్ డాగీస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, లేకపోతే తను బ్లాగ్కి వెళ్ళి చూడండి, చూపిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి బేబీ సిట్టింగ్ కాదు, డాగీ సిట్టింగ్, పెట్ సిట్టింగ్. అవి బేబీసే కదా, బేబీ సిట్టింగ్ అనుకోండి. ఛానల్ ఉంది, ఫాలో కండి. ఎస్, గో గైస్, సబ్స్క్రైబ్, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డాలీ అక్కడ వెయిట్ చేస్తుంది. మా మమ్మీ మా పిన్ని అయితే ఎప్పుడెప్పుడు బయటికి పోయి, మాకు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, లంచ్ అవసరం లేదు, కాఫీ, మాకు కాఫీ ఇప్పిస్తే చాలు అని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమి అవసరం లేదనమాట. కాఫీ తాగితే చాలు. ఎందుకంటే మేము పూజ అయితేనే కాఫీ తాగే అలవాటు అనమాట మార్నింగ్. అది కాక తలనొప్పి ఇస్తుందంట వీళ్ళకి, హెడ్ఏక్ వస్తుంది. అదేమో కొంచెమన్నా పడుకోకుండా కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది. మాకు ఫుడ్ ఈవినింగ్ వరకు లేకుండా పర్వాలేదు. అంటే వీళ్ళకి హింట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ లైట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట హెడ్ఏక్, భారీగా స్టార్ట్ అవుతుంది. ఆ భారీగా స్టార్ట్ అయ్యే లోపల మనం వెళ్ళిపోవాలి, లేకపోతే మనకు ఇంకా అంటే మూడ్ ఉండదు అనమాట. వీళ్ళ ఫేస్ చూస్తూ ఉంటే తలనొప్పిస్తూ అంటే బాధపడుతూ ఉంటారు ఎక్కువ. సో అందుకు యా, ఐ థింక్ ఐ కాంట్ హ్యావ్ మ్యాచ్. బ్రెస్ట్ ఫీడింగ్ కదా, కొంచెం కెఫెన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ నో, బట్ ఐ కెన్ ట్రై. అవునా? ఓకే, అట్లయితే తాగుదాం. నాకు ఇష్టమే గైస్, నేను ప్రెగ్నెన్సీ ముందర తాగుతా అంటే మాచా. సో మా మమ్మీ వాళ్ళకి కాఫీ, మాకు మాచా. ఫస్ట్ అయితే లెట్స్ గో. అండ్ బ్రేక్ఫాస్ట్ మేము ఇంకా చేయలేదు, 12:30 అయింది టైం. లంచ్ బ్రంచ్ అంటే లేట్ గా లేసాంలేండి. నైట్ వీళ్ళు ఏందో పాపం ఆంటీని భయపెట్టించేసి ప్రాంక్ మామూలుగా చేయలేదు. భయపడేలా చూస్తుంటుంది నన్ను. ఎన్నిసార్లు అయినా కానీ అక్కడికి వద్దు, మళ్ళీ ఆడ జ్వరం వచ్చి పాప మళ్ళీ ఇక్కడే ఉండిపోతాం. ఫస్ట్ టైం నేనని తెలియదు. యాక్చువల్ గా వీళ్ళది డోర్ లాక్ వేసుకోవద్దు అని చెప్పేసి డాలీకి మెసేజ్ చేసిన. నేను మెసేజ్ చేసినప్పుడు తను లాక్ వేసుకోకుండా లైట్స్ అన్ని ఆఫ్ చేసింది. నేను దయ్యంలాగా ఇట్లా జుట్టు కిందికి వేసుకొని పోయి పిన్ని ముందర నేను నడిచినాను, గుర్తుపట్టలేదు అసలు. మళ్ళీ పక్కన పోయి రగ్ వేసుకొని, వీళ్ళు ఏసీ ఎక్కువ వేస్తారు, నాకు అంత ఏసీ అంటే ఏమంత నచ్చదు. డబల్ రగ్ వేసుకొని ఇట్లా సెల్లు ఇంకా చూడలే ఉండి ఏమేమి వచ్చినాయి అని చూసుకుంటానే ఇట్లే సెల్ కల్లే చూస్తాను. వీళ్ళకల్లా ఎవరికల్లా చూడలే. నైట్ ఎవరు పిన్ని ముందర 2 రౌండ్లు వేసినా గైస్, చూసుకోలేదన్నమాట. తర్వాత నాకు డాలీ నవ్వుతా అంటే నవ్వు వచ్చి ఎంత భయం ఉంటది. పిన్ని వెనక్కి పోయినా, మళ్ళీ పిన్ని వెనకాలకి పోయి డాలీ నవ్వుతాను ఒక సైడ్, నాకు కనపడుతుంది, నవ్వు వచ్చి ఏదో సౌండ్ చేసిన. నవ్వుతాను, ఎందుకు నవ్వుతాను ఏ అన్నా నేను. డాలీనే మిమ్మల్ని భయపెట్టించి అది వీడియో లైటింగ్ ఏం కనపడదు, ఆడియో పెడతా చూడండి సైడ్ కి. నాకు అంత భయపడుతుందని నేను అనుకోలేదు అసలు. దాని తర్వాత అయితే ఓకే, ఎవరైనా మళ్ళీ పోతుంది. మళ్ళీ పోయి డాలీ లాక్ వేసుకో అని చెప్పలేదని డాలీని అంటా. మళ్ళీ వచ్చి దువ్యాన్లు ఆపక దూకుంది, దువ్యాన్లు ఉంటాయి కదా దూకుండేటివి, విసురుతుంది. అంటే డాలీని లాక్ వేసుకోమని అంటే డాలీ నిజంగానే లాక్ వేసింది, కానీ నేను రూమ్ లోంచి పోయినాను లేదో కూడా చూసుకోవాలి కదా. నేను పోలేదు, అక్కడే ఉన్నాను. ఇక్కడ నిల్చొని ఒక 5-10 minutes ఆగి కూంబి సిద్ధం స్టార్ట్ చేసినాను కదా. మళ్ళీ ఏమన్నావు అంటే అది నాకు సరదా అనమాట. ఆడియో విన్నా, పాపం చాలా భయపడినారు. ఇంకోటి ఏంటంటే భయపడి ఇంకా ఆడే బేసిక్ ఇట్లాంటి చిన్న నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. నాకు టైం దొరకాలి, కానీ ఇట్లా పిచ్చి పిచ్చివన్నీ కొంచెం నాకు అట్లా ఏమంటారు ప్రాంక్స్ చేసే కొంచెం ఇష్టమే, కానీ టైం దొరకదు. అండ్ ఆ ఎనర్జీ కూడా రావాలి. రాత్రి ఎందుకు ఎనర్జీ వచ్చింది, 12 o'clock చేసినాను, అది కూడా నైట్. మళ్ళీ వస్తానే నేనైతే నేను చెప్పిన 7 ఓనర్ ఏడన్నా ఖాళీ చేయించాడు, అరుస్తాను భయానికి అరుస్తాను. మళ్ళీ నేను ఇక్కడ ఒక బొక్క ఉంది, టీవీ యూనిట్ బొక్క, అక్కడ నుండి అరుణో అన్న వీళ్ళకి వినపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే వస్తాను నాకు ఊహల్లో గానీ మళ్ళీ ఎవరైనా బెల్షీట్ పీకితే 1 గంటకి ఏమైనా పీకినారా అని అడుగుతాను నేను. నువ్వు మళ్ళీ పొద్దున వచ్చినావు కదా అని అడుగుతాను. వస్తున్నా ఆంటీకి పాపం. ఆలోచించి కదా మళ్ళీ లాగినారే, అది లాక్కుండే కానీ లాగినట్టు ఫీలింగ్. అవును. ఓకే గైస్, బయలుదేరదాము. మా దర్శన్ చూపిస్తాను నేను. ఆగండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా మాట్లాడుకోండి, మీరు రమ్మంటానే నేను వస్తాను. హాయ్. ఈరోజు దర్శన్ అవుట్ఫిట్ బ్లాక్ విల్ నెవర్. ఇద్దరు ఆపోజిట్ వేసినాం. పాప నేను ట్విన్నింగ్. ఈరోజు మా బుడ్డిది ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడ పడుకొని ఉంది నేను టాయిలెట్ వెళ్ళింది ఈరోజు. అవును చూడండి దర్శన్ బాగుంది గైస్ కూల్ అవుట్ఫిట్ కూల్ పర్సన్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ లెట్స్ గో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు కాఫీ పడాల్సిందే డెఫినెట్గా. నేను డెలివరీకి ముందు ఇట్లా ఉండేదాన్ని కాదు. కాఫీ ఒక రోజు ఉన్నా ఒక రోజు లేకపోయినా ఓకే అనుకుంటా ఉంటే, బట్ ఇప్పుడు మాత్రం రైట్ నవ్ ఇన్ పోస్ట్ పార్టమ్ ఫేజ్ డైలీ 2 times కాఫీ తాగుతున్నాను. అండ్ నాకు చాలా నచ్చుతూ ఉంది కాఫీ తాగడం కూడా. మార్నింగే కొంచెం బ్రెయిన్ మంచిగా యాక్టివేట్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంది. అమ్మ వాళ్ళకైతే హెడేక్ కూడా వస్తుంది కాఫీ తాగకపోతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. మీరు కాఫీ పర్సనా చాయ్ పర్సనా నాకు చెప్పండి. హైదరాబాద్లో అయితే చాయ్ సూపర్ ఉంటుంది గైజ్. అండ్ కాఫీకి ఇప్పుడు మేము కథాకి వెళ్ళాము. సో ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళడము. నాకు చూడగానే ఒక పాత బిల్డింగ్ని వీళ్ళు రెంట్కి తీసుకొని కెఫే లాగా టర్న్ అవుట్ చేసినారనమాట. రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఉంది ఇది. సో నాకు కాఫీ టేస్ట్ ఓకే అనిపించింది. అక్షయ మాచా తీసుకుంది, మాచా కూడా ఓకే అనిపించింది. అండ్ మా మమ్మీ వాళ్ళకి కూడా ట్రై చేయించింది. వాళ్ళ రియాక్షన్ మీరు డెఫినెట్లీ చూస్తారు. సో ఇందులో ఏంటంటే ఇట్లా సపరేట్ రూమ్స్ ఉన్నాయి అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. అవుట్డోర్ పాప కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మేము ఇట్లా ఇండోర్కే వచ్చామన్నమాట. సో వాళ్ళు కొంచెం ఓల్డ్ మ్యూజిక్ అదంతా కూడా అక్కడ పెట్టారు. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, మనం ఒక్కరే ఉంటే. మాతో పాటు సైడ్కి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మేమేం పెద్దగా పెట్టలేదు. అండ్ ఈరోజు నోటీస్ చేసినట్టయితే పాప నేను ట్విన్నింగ్ వేసుకున్నాము. అనుకోకుండా ట్విన్నింగ్ అయింది. ఈరోజు నేను ఇట్లా వైట్ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. సో రైట్ నా నేను అసలు డ్రెస్సెస్ విషయంలో వెరీ మచ్ పర్టికులర్. ఎందుకంటే ఇప్పుడు ఏం వేసుకున్నా పెద్దగా సెట్ అవ్వట్లేదు అనిపిస్తోంది. అండ్ నాకు డైట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా ఉంది. బట్ డైట్ స్టార్ట్ చేసి ఒక 1 week చూస్తూ ఉంటే మళ్ళీ పాపకు పాలు తక్కువ వస్తున్నాయి. సో ఇట్లా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా అనమాట. సో ఫస్ట్ థింగ్ నాకు కావాల్సింది ఏంటంటే పాపకి మంచిగా మిల్క్ రావాలని చెప్పేసి రైట్ నౌ ఐఎమ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. దాని తర్వాత మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. మనకి ఇంకా చాలా టైం ఉంటుంది డైట్ వర్కౌట్స్ అవన్నీ చేయడానికి అనుకొని నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను అనమాట. సో అక్షయ్ అండ్ దర్శన్ ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు కొంచెం సౌండ్ పెంచండి, సౌండ్ తగ్గించండి, పాటలు పెట్టండి అనే జోన్లో ఉన్నారు. యా అది మా అమ్మ రియాక్షన్ మాచాకి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి మాచా అసలు నచ్చకపోవచ్చు, కానీ నాకు ఇష్టమే మాచా అంటే. అండ్ ఇంకొకటి చాలామంది బ్రేక్ఫాస్ట్ పాయింట్స్ లాస్ట్ వీడియోలో అడిగితే పంచకట్టు దోశ చెప్పారు. పంచకట్టు దోశ నేను ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది టేస్ట్ నాకు. అండ్ దాంతోపాటు మేము రోస్ట్ CCX అని చెప్పేసి ఒక కెఫేకి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది అది. అందులో కాఫీ అవ్వచ్చు, పనీర్ కోసంట్ ఒకటి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో అక్కడైతే నాకు బాగా నచ్చింది. హైదరాబాద్లో మేము వెళ్ళిన కెఫేస్ అన్నిటికంటే నాకు రోస్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. బంజారా హిల్స్లో ఉండేది. అండ్ మా Airbnbకి కూడా అది చాలా చాలా దగ్గర. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ఒకసారి రూమ్కి వచ్చేసామన్నమాట. ఎందుకంటే పాప కొంచెం చేంజింగ్ అంతా ఉంటుంది. అండ్ ఒక 1/2 hour 1 hour తను కూడా కొంచెం ఆడుకుంటే తర్వాత మళ్ళీ యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి మరీ ఎక్కువ బయట తిరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ తిరిగినా కూడా మేము కొంచెం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ కొంచెం షాపింగ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చి 1 hour బ్రేక్ ఇచ్చి పాపను కొద్దిసేపు ఆడిపించుకొని మళ్ళీ వెళ్తున్నాం. సో అట్లా చేసాం. లేటర్ ఆన్ ఇంకా మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయాము. తర్వాత నేను 2 days ఏం వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే నాకు కంటిన్యూస్గా బ్రాండ్ షూట్స్ ఉన్నాయి. డెటాల్ అదంతా. డెటాల్ ప్రోడక్ట్ అయితే మీరు షార్ట్ వీడియో చూడకపోతే చూడండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే. అది వాషింగ్ మిషన్ క్లీనర్. నేను Airbnbలో టెస్ట్ చేశాను కదా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను కూడా బెంగళూరుకి ఒక 2 ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో లేటర్ ఆన్ మళ్ళీ ఇంకా 6th day అట్లా మేము మళ్ళీ అనంతపూర్కి వచ్చేసాం. హలో అగైన్ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చి ఫ్రెష్గా తలస్నానం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకొక ఫ్యూ అవర్స్లో వీఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. యాక్చువల్లీ బెంగళూరులో చాలా వర్క్స్ ఉన్నాయి. అంటే నేను ఇంకా మీకు ఏం వర్క్స్ అని రివీల్ చేయలేదు కాబట్టి జూహి ఎందుకు ఇంత తిరుగుతున్నారు, ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నారు అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ నాకైతే నిజంగానే చెప్పాలనే ఉంది. మోస్ట్లీ దర్శన్ అడిగి నెక్స్ట్ వ్లాగ్లో వాట్ వీఆర్ ప్లానింగ్ అనేది నేను చెప్తాను అనుకుంటాను. సో ప్రస్తుతానికైతే మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేసుకోవాలి. బిఫోర్ దట్ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నావి
ఆర్డర్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. నేను ఏమనుకున్నా అంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సెస్ పెట్టుకొని వెళ్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే అవి 1-2 డేస్ అట్లా డిలే అయింది. బట్ ఇట్స్ ఓకే, బెంగళూరుకి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. అండ్ హైదరాబాద్లో మేము యాక్చువల్లీ కొన్ని విల్లాస్ చూసినామని చెప్పినాను కదా. సో తెల్లాపూర్, కొల్లూరు ఆ సైడ్ చూసినాం మేము. తెల్లాపూర్ ఈజ్ స్టిల్ ఫైన్, అంటే సిటీకి కొంచెం దగ్గరగానే అనిపించింది. బట్ నెక్స్ట్ డే కొల్లాపూర్ అన్నాను నేను, సారీ కొల్లూరు అనుకుంటా. ఇక కొల్లూరుకి వెళ్ళినప్పుడు చాలా దూరం అనిపించింది. ఐ నో అది మంచి డెవలప్ అయ్యే ఏరియా, వితిన్ ఒక 5-10 ఇయర్స్లో బాగా చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతుంది అని చెప్పేసి. బట్ నేను ఎప్పుడు సిటీలో ఉండడానికి ఇష్టపడతాను అనమాట, ఇన్ బిట్వీన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. సో కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నారా అంటే వి స్టిల్ డోంట్ నో, ఇంకా చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ మీలో చాలామంది కామెంట్స్లో కూడా ఏ ఏరియాస్ బాగుంటాయి ఏంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో వీఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద ప్రాపర్టీస్. బట్ కొల్లూరు అయితే టూ ఫార్ అవే అనిపించింది. నేను జస్ట్ ర్యాండమ్గా బ్లింకిట్ అవి ఓపెన్ చేస్తే ఏ సర్వీస్ అవైలబుల్లో లేదు. మేబీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఆ ఏరియా బాగుంటుంది, కానీ యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఇట్స్ టూ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. సో బేబీకి ఏమైనా ఎసెన్షియల్స్ కావాలనుకున్నా, లేదంటే ఏది కావాలనుకున్నా చాలా దూరం ఉన్నట్టు అనిపించింది. కాబట్టి లెట్స్ సీ గైస్. నియోపోలిస్ చాలా బాగుంది, ఇట్స్ బూమింగ్ రైట్ నౌ కదా. సో నియోపోలిస్ కూడా ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంతా. సో యా, చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది కదా మనకు. వి స్టిల్ హ్యావ్ సో మచ్ టైం. అండ్ దానికంటే ముందు నేను స్టార్ట్ చేయాలనుకుంటా ఉండేది ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇన్ 3-4 months. ఎందుకంటే ఆల్రెడీ 3-4 months ముందు నుండే ప్లానింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ మొత్తం అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మేము ఆఫీస్ స్పేస్కి రెంట్ కూడా పే చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలన్నమాట. అసలు మీకు కాంటెక్స్టే ఇవ్వకుండా నేను ఇది హాఫ్ చెప్పే కంటే దర్శన్ నేను కూర్చొని ఒక Q&A లాగా చేసి మొత్తం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఒక వ్లాగ్ ఫార్మాట్లో చెప్పినా బాగుంటుంది, వాట్ ఆర్ వి అప్ టు అని చెప్పేసి. సో కాంటెక్స్ట్ లేకుండా ఊరికే మాట్లాడడం వద్దు కాబట్టి లెట్స్ జస్ట్ లీవ్ దట్ టాపిక్ యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు ట్రై దీస్ డ్రెస్సెస్. వచ్చి ఆల్రెడీ 4 days అయింది కాబట్టి ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాతో పాటు దర్శన్కి కూడా కొన్ని టీ-షర్ట్స్ ఆర్డర్ చేశాను, బికాస్ తను మళ్ళీ ఇంకా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో యా, అవి ఎలా ఉన్నాయి ట్రై చేసేద్దాం. డ్రెస్ నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తుంది, క్వాలిటీ ఇంత బాగుంటుందని చెప్పి. నేను పింట్రెస్ట్లో ఒక డ్రెస్ చూసాను, దాన్ని కాపీ చేసి అమెజాన్లో సర్చ్ ఉంటుంది కదా, దాంట్లో పేస్ట్ చేస్తే నాకు ఇది కనపడింది. సో మోడల్కి వేసినప్పుడు చూసి ఓకే చాలా క్యూట్ ఉంది, ఎప్పుడన్నా ఇట్లా నైట్ ఈవెంట్స్కి వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అని ఆర్డర్ పెట్టుకున్నా. చాలా బాగుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది నాకు, 2600-2700 అట్లా పడింది. బట్ గైస్ ట్రస్ట్ మీ, దిస్ లుక్స్ సో క్లాసీ. ఫిట్టింగ్ అంతా చాలా ప్రాపర్ ఉంది. అండ్ మెటీరియల్ ఏంటంటే మీరు ఏసీకి వెళ్తున్నారు అంటే దిస్ విల్ వర్క్, లేదంటే ఇది సమ్మర్ డ్రెస్ అయితే కాదు, ప్రాపర్ వింటర్ వేర్ లాగా ఇట్లా చాలా థిక్ ఉందన్నమాట. కానీ ట్రస్ట్ మీ, ఇది తీసుకున్నారంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లాసీ. ఇట్లా బ్లింక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లింక్ కూడా మరీ టూ మచ్గా లేదు. కలర్ కూడా అలా చెర్రీ రెడ్ కాకుండా ఇలా పింక్ టోన్స్లో కాకుండా ఇన్ బిట్వీన్ ఉంది. దిస్ ఇస్ సూపర్ క్యూట్. అండ్ లెంత్ కూడా ఇఫ్ యూ సీ, నాకు కరెక్ట్గా ఇదేంటి యాంకిల్ లెంత్ కంటే కొంచెం పైకి ఉందన్నమాట. అండ్ ఇట్లా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అండ్ ఇది W నుండి, నేను W నుండి కొంచెం అయితే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశా కానీ, బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్యూట్, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి నా బాడీ టైప్కి సెట్ అయ్యేలాంటి డ్రెస్సెస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను, విచ్ ఎవర్ మేక్స్ మీ ఫీల్ కంఫర్టబుల్, కాన్ఫిడెంట్. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్. ఎన్నిసార్లు అన్నాను యాక్చువల్లీ వెరీ నైస్ అని చెప్పి, బట్ మీకు అర్థమైంది కదా, ఇది చాలా నచ్చింది. ఇంకా మిగతా ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ టైం రైట్ నౌ కాబట్టి ఇప్పుడు కొన్ని ట్రై చేసి మిగతా ప్యాక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను. సెకండ్ వన్ ఈ క్యూట్ క్వాడ్ సెట్. యాక్చువల్లీ నేను చూసినప్పుడు సైజ్ చార్ట్ అనుకున్నాను అనమాట, కొంచెం బాటమ్స్ నాకు టైట్ అవ్వచ్చు అని చెప్పి. అనుకున్నట్టే నాకు ప్యాంట్స్ కొంచెం టైట్ అంటే నేను వేసుకోలేదు. బట్ దిస్ ఇస్ వెరీ ప్రిటీ. అండ్ మీరు కూడా కొంచెం లోవర్ బాడీ హెవీగా ఉన్నట్టయితే మీరు ఒక సైజ్ ఆర్ 2 sizes కొంచెం పెద్ద సైజెస్ పెట్టుకున్నారంటే మీకు ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది. దిస్ ఇస్ వెరీ క్యూట్. ఈ మధ్య నేను క్వాడ్ సెట్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా మోస్ట్లీ అన్ని కోఆర్డినేట్ సెట్సే తీసుకెళ్ళాను అనమాట. సో నాకు పంపింగ్ అంతా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి
ఎంత బాగుంది కదా కలర్. ఈ మధ్య చెరీ రెడ్, గ్రీన్ ఈ కలర్స్ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి. బటర్ ఎల్లో కూడా ఈ మధ్య నేను వేస్తున్నాను కూడా. ఇది ప్యాంట్స్ అనమాట, ఫ్లోరల్ ప్రింట్ ఉంది, ప్యూర్లీ కాటన్. సమ్మర్కి చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. టాప్ నాకు చాలా బాగా సరిపోయింది. మరి బాటమ్ ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది. మేబీ నేను కొంచెం ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోవచ్చు, కొంచెం టైట్ ఉంది. ఐ కెన్ వర్క్, కాకపోతే ఇట్లా కూర్చోడానికి నిల్చోడానికి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ ఆఫ్ కోర్స్ పోస్ట్ పార్టం వల్ల నా బాడీ చేంజ్ అయింది కాబట్టి అలా ఉంది. బట్ రెగ్యులర్గా అయితే ప్రాపర్గా సరిపోతుంది అనమాట టాప్ అండ్ బాటమ్. అండ్ దిస్ ఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. ప్రైస్కి కూడా మంచి ప్రైస్కి వచ్చింది, మరీ టూ కాస్ట్లీ పడలేదు. అండర్ 1000 రూపీసే ఉందన్నమాట ఇది. అందుకే నేను తీసుకున్నాను. ఒక ఎక్కువ కాస్ట్ లేదు, ప్లస్ చాలా బాగుందని చెప్పి. అండ్ ఇక్కడ మీరు చూస్తే బటన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు దాన్ని జస్ట్ అన్బటన్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకున్నా కూడా దిస్ విల్ లుక్ వెరీ వెరీ క్యూట్. లింక్ నేను కింద ఇచ్చుంటాను. అండ్ దర్శన్ కోసం ఇంకా 3 టీ-షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట, సో అవి చూపిస్తాను. ఇది నేను దర్శన్ కోసం తీసుకున్న ఫస్ట్ టీ-షర్ట్. తను వస్తే తనే వేసుకుంటాడు కదా అని చెప్పేసి నేనేం వేసుకోలేదు. ఈ కలర్ అండ్ బ్లాక్ వైట్ కలర్స్ తనకు బాగా సెట్ అవుతాయి అనమాట. ప్లస్ జిమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇట్లా న్యూట్రల్ కలర్స్ ఉంటే రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ప్లస్ అంత బోర్ కొట్టవు, జస్ట్ ఈజీ కదా, ఎక్కువ సెలెక్షన్ లేకుండా తీసి వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో లుక్ అట్ దిస్ ప్రింట్. ఇట్లా ప్రింట్స్ తనకు చాలా ఇష్టం గైస్. హీఈస్ ఎ హ్యూజ్ కార్టూన్ పర్సన్ కాబట్టి తనకు నచ్చిండేవి నేను కొన్ని తీసుకున్నాను. బై ద వే ఇది సోల్ స్టోర్ అని ఉంటుంది కదా, అందులో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బట్టలది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. నేను ఒక 2 షర్ట్స్ తీసుకున్నాను అనమాట, ఆన్ రిపీట్ వేసుకున్నాను. లెనిన్ ఒకటి, కాటన్ ఒకటి, 2 కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా కాటనే కాబట్టి సో డెఫినెట్లీ మనం కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు నచ్చితే నేనే తీసేసుకుంటానేమో, హూ నోస్. ఇప్పుడు పెద్దగా టైం లేక ట్రై చేయట్లేదు, బట్ ఇది డెఫినెట్లీ ఫిట్టింగ్ వస్తుంది నాకు, ఎందుకంటే ఇది ఓవర్ సైజ్డ్ టీ-షర్ట్ కాబట్టి. అండ్ ఇంకా 2 ఉన్నాయి. తనకి టీ-షర్ట్స్ చాలా ఇష్టం గైస్. దర్శన్ ఏమంటే ఎక్కువ కాస్ట్లీ వద్దంటాడు, ఎందుకంటే తను రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తూ ఉంటాడు కదా అని చెప్పేసి 300, 400 సో ఆ ప్రైజెస్లో తీసుకుంటూ ఉంటారు అనమాట. ఎస్పెషలీ నైట్ డ్రెస్సెస్ అండ్ టీ-షర్ట్స్ మీద తను ఎక్కువ ఖర్చు పెట్టాడు. సో ఇది ఇంకొకటి తీసుకున్నాడు. ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా క్యూట్ ఉంది కదా అసలు. తనకైతే ఇది ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది. లుక్ అట్ దిస్. ముందర ఇట్లా టెక్స్ట్ ప్రింట్ ఇచ్చారు అండ్ వెనకాల ఇట్లా గ్రాఫిక్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్యూట్. తనకే బాగా సెట్ అవుతుంది గైజ్. ఇట్లాంటివన్నీ మా దర్శన్ అయితే బాగా వేసుకుంటాడు అనమాట. ఫుల్గా ఇట్లా నెక్ దగ్గర వరకు కాలర్ ఉండేటివి అండ్ బైసిప్స్ దగ్గర ఇట్లా టైట్ ఉండేటివి అంటే తనకు చాలా ఇష్టం. సో ఎవరైనా మీరు బ్రదర్స్కి కానీ ఫాదర్స్కి లేదంటే హస్బెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఐ థింక్ దీస్ ఆర్ వెరీ వెరీ క్యూట్. అండ్ ప్రైస్ కూడా ఇది ఐ థింక్ 400 ఆర్ సంథింగ్. అండ్ నెక్స్ట్ ఇది 250 రూపీస్తో ఒకటి నాకు చాలా క్యూట్గా కనపడింటే తీసుకున్నాను. నేను ఎంత మంచిగా పెట్టినా కూడా దర్శన్ వద్దొద్దు ఎక్కువ పెట్టద్దు, నేను విష్ లిస్ట్ స్టార్ట్ చేసి ఉంటాను, వాటిలో నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకో అని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇది ఇంకొకటి. నేను ఫస్ట్ తను చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళిన వెంటనే నేను మీకు చూపించకుండానే మొత్తం అన్నీ వేసేసుకుంటాడు గైజ్. నేనేమంటే హ్యావ్ టు షో దెమ్, వాళ్ళకి యూజ్ అయితే తీసుకుంటారు కదా అన్నట్టు. ఇది ఇంకొకటి. ఇది మెటీరియల్ చాలా బ్రీదబుల్గా ఉంది, వెరీ లైట్, ఎందుకంటే నాకు పట్టుకున్న వెంటనే తెలుస్తుంది కదా, నాట్ హెవీ, ప్రాపర్ ఫర్ సమ్మర్స్. ఇది కూడా చాలా క్యూట్ ఉంది. యాక్చువల్లీ ఆలివ్ గ్రీన్ కలర్ నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట, సో అందుకే ఇది. అండ్ దీంట్లోకి ట్రాక్స్ కూడా పెట్టాను, ఇంకా రాలేదు తనవి. వస్తే తను నాకు స్కోప్ ఇస్తే నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఉందన్నమాట. బ్యాక్ అంతా కొంచెం ప్లెయిన్గా అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. సో నేను వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేసి ఉంటాను గైజ్, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. యా, పాప అయితే పడుకొని ఉంది. పాప లేచే లోపల మేము మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తే బెటర్ అని చెప్పి. సో అసలు మేము ఏం ప్లాన్ చేస్తున్నాము, ఏమనుకుంటున్నాము అని చెప్పేసి దర్శన్తో ఒకసారి డిస్కస్ చేసి నేను మీకు ఫుల్గా కాకపోయినా కొంచెం కొంచెం హింట్స్ ఇస్తాను, మీకు మోస్ట్లీ అర్థమయ్యేలాగా హింట్స్ ఇస్తాను, మీకు తెలుసు కదా. సో యా, స్టే ట్యూన్డ్. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయకపోయినా డూ ఇట్ రైట్ నౌ అండ్ లెట్స్ గ్రో టుగెదర్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.